దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబంలో ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వారు కుటుంబం మీద ఏలుబడి చేయగలగల శక్తిని, సామర్థ్యాన్ని దేవుడిస్తాడంట. అలాగే నీ ఉద్యోగం చేసే స్థలంలో నీవు శ్రద్ధగా పనిచేస్తే కనుక అనేక మందికి చెప్పేవాడుగా, నువ్వు ఏలుబడి చేసేవాడుగా దేవుడు నియమిస్తాడంట. ఆత్మీయంగా దేవుని మందిరములు కూడా ఎవరు పిలిచినా పిలవకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా సమయానికి నువ్వు వెళ్ళి నీ కర్తవ్యాన్ని, నీ పనిని చక్కగా నెరవేరుస్తూ ఉంటే సమూయేలు వలె దేవుని స్వరం వినటానికి నువ్వు వేగిరి పడుతూ, సమూయేలు వలె దేవుడు చెప్పింది మాత్రమే చేయటానికి నువ్వు అడుగులు వేస్తూ ఆయన మాట శ్రద్ధగా విన్నావనుకో, శ్రద్ధగా పనిచేస్తే కనుక సమూయేలుని ఎలాగైతే దేవుడు హెచ్చించాడో ఆ రీతిగా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఆలోచించు, ప్రార్థన విషయంలో శ్రద్ధ కలిగి చేస్తున్నావా? లేదంటే పరిచర్య విషయంలో శ్రద్ధ కలిగి చేస్తా ఉన్నావా? ఏదన్నా వాక్యం బోధించడంలో శ్రద్ధ కలిగి చేస్తా ఉన్నావా? నువ్వేదన్నా రక్షణ కూడికలు పెట్టించడంలో కానీ, గృహ కూడికలు పెట్టించడంలో కానీ, ఏ విషయంలో ఆత్మీయంగా దేవుని పనిలో శ్రద్ధగా ఉన్నావో ఆలోచించు. శ్రద్ధగా లేకపోతే కనుక నువ్వు ఏలుబడి చేసేవాడు ఉండవు, పనివాడిగానే ఉండిపోతావు. కాబట్టి ఈ రోజునైనా నువ్వు శ్రద్ధగా నేను ఉంటాను ప్రభువా, సమయానికి ప్రార్థనకు వస్తాను, సమయానికి ప్రార్థన చేసుకుంటాను, సమయానికి నీ పనిని ముగిస్తానని నువ్వు నిశ్చయించుకుని చేస్తే కనుక నిన్ను అనేక మందికి ఏలుబడి చేసే యజమానిగా నిన్ను ఉంచుతానంటున్నాడు. అందుకే నన్ను అడుగుము, సమస్త జనులను నీకు స్వాస్థ్యంగాను నీకు జనముగాను చేస్తానంటున్నాడు. నీ దగ్గరకు వస్తారు వాళ్ళందరూ, నీవు ఏలుబడి చేసే బిడ్డగా నిన్ను ఎన్నుకుంటాడు. అటువంటి కృప దేవుడు నీకును నీ కుటుంబానికి దయచేసి కాచి కాపాడు ఆశీర్వదించి ఉన్నత స్థానం నిలబెట్టును గాక. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ కుటుంబం ఏలుబడి చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.